హాయ్ అండి, ఈరోజు నేను ఫుల్ లెంత్ వీడియోతో మళ్ళీ వచ్చాను. ఏంటంటే 9th మంత్ చెకప్. సో రెగ్యులర్ చెకప్పే, బట్ ఇంకా డ్యూ డేట్ దగ్గరికి వస్తుంది కదా అని డాక్టర్ రమ్మన్నారు. 10 డేస్కి ఒకసారి, వీక్లీ వన్సారి రమ్మంటారు కదా. సో అలా నేను స్టార్ట్ అయ్యాను. ఈరోజు అయితే ఎండ చాలా టూ మచ్గా ఉంది. నేను అక్కడ డైరెక్ట్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేశాను, బట్ ఎక్కువ సౌండ్ వచ్చింది. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇదైతే ఈ బిట్ మా బ్రదర్ తీశారు వీడియో. ఫుల్ అంటే రౌండ్ చేశారు, అంత క్లారిటీ లేదు. సో ఇదేంటంటే ఎండ్ ఎంత ఉందో చూపించడానికి ట్రై చేసాము. చాలా అంటే ఫీల్స్ లైక్ 42 degrees అన్నట్టు ఉంది. అండ్ ఇక్కడ నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను లాస్ట్లో హాస్పిటల్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు చేంజ్ చేశాను, ఆ రీజన్ ఏంటి అన్నది నేను ఎలాగో ఈ రిపోర్ట్స్తో ఫుల్ లెంత్ వీడియో చేస్తానని చెప్పాను కదా, అందులో అప్డేట్ ఇస్తాను. సో ఇక్కడైతే లాస్ట్ అంటే నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్చినప్పుడు ఆ డాక్టర్కి నా ఫస్ట్ నుంచి హిస్టరీ తెలియాలి కదా. సో అందుకని మొత్తం ఫైల్స్ పట్టుకొని వెళ్ళాను. ఈ డాక్టర్ ఏంటంటే ముందు నాకు ఫస్ట్ డెలివరీ చేసిన ఆమె. సో ఆల్రెడీ నా కేస్ స్టడీ అంటే కరోనా వచ్చినప్పుడు అదంతా తెలిసే, సెకండ్ వేవ్లో వచ్చింది, అదంతా తెలుసు. సో ఇప్పుడైతే ఈ డాక్యుమెంట్స్, మెడికల్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాను. అవి చూస్తారని, చెక్ చేస్తారని. ఇదైతే హాస్పిటల్ వచ్చేసాను. ఇక్కడ అంతగా లైన్ లేదు, ఐ మీన్ అంత రష్ లేదు. నేను వెళ్ళగానే 9th మంత్ కదా, ప్రియారిటీ ఇచ్చి నాకే చూశారు. సో అక్కడ నా బీపీ, వెయిట్ అదంతా చెక్ చేస్తారు కదా, నార్మల్ ప్రొసీజర్, అది చెక్ చేస్తున్నారు. ఇంకా ముందు వచ్చారా ఏంటి అని మొత్తం బ్లడ్ పర్సంటేజ్ అదంతా చెక్ చేసుకుంటున్నారు. తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అమ్మ ఇంకా ఇంట్లోనే మసాలా కారం ప్రిపేర్ చేస్తారు. నేను చిన్న షార్ట్ తీసుకున్నాను మీకు చూపిద్దామని. పసుపు కొమ్ములు, ధనియాలు, ఇంకా ఆల్ స్పైసెస్, మసాలా స్పైసెస్ ఇవన్నీ వేసి, ఇవన్నీ వేపి అప్పుడు మిరపకాయల్లో వేసి మిల్లికి పంపిస్తారన్నమాట. మేడ మీద మిరపకాయలు ఆల్రెడీ ఎండుతున్నాయి, నేను తీయలేకపోయాను వీడియో. సో ఈ జీరా ఇవన్నీ మిక్స్ చేసి చేస్తారు. ఈ కారం అయితే సూపర్ ఉంటుంది. ఈవినింగ్ ఇంకా నాన్న కారం ఆడించి తీసుకొచ్చేసారు. చూసారా ఎంత రెడ్గా ఉందో ఏంటి. దాని తర్వాత ఇంకా అమ్మ చేసిన చికెన్ పులావు, చికెన్ బిర్యానీ అండ్ రాజు చేసిన పన్నీర్ కర్రీతో నా లంచ్ ఎంజాయ్ చేశాను.